అమెరికా సంబంధించి ఇన్ని రోజులు మాట్లాడుకుంటున్నాం అమెరికా పాకిస్తాన్ సంబంధించి. బట్ ఇప్పుడు మాట్లాడుకుంటోంది ఇండియా అండ్ పాకిస్తాన్ సంబంధించి. అరేబియా సముద్రంలో ఇంట్రెస్టింగ్ ఘటన చోటు చేసుకుంది. ప్రమాదంలో ఉన్న భారతీయ వాణిజ్య నౌక అంటే ఇండియన్ వెషల్ని ఎంవి గౌతమ్ రక్షించింది. అవును, ఎంవి గౌతమ్ అనే ఒక ఇండియన్ వెషల్ భారత వాణిజ్య నౌకను కాపాడింది పాకిస్తాన్ నేవీ. ఒమన్ నుంచి భారత్కు వస్తూ ఉండగా ఎంవి గౌతమ్ నౌకలో తీవ్ర సాంకేతిక లోపం తలెత్తింది. జనరేటర్ ఫెయిల్ కావడంతో మే 3న నౌకలో పూర్తిగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. నౌకలో 6 భారతీయులు ఉన్నారు. ఒక ఇండోనేషియాకు సంబంధించిన వ్యక్తి కూడా ఉన్నారు. ఆపదలో ఉన్న నౌకను రక్షించాలని పాక్ అధికారులను కోరింది ముంబై కేంద్రం. భారత అధికారుల విజ్ఞప్తితో వెంటనే రంగంలోకి దిగింది పాకిస్తాన్ నేవీ. సహాయక చర్యల కోసం PMSS కశ్మీర్ నౌకను రంగంలోకి దించింది పాకిస్తాన్. ఎంవి గౌతమ్ సిబ్బందికి ఆహారం, వైద్యం, అత్యవసర సాయం అందించింది పాకిస్తాన్. పాక్ నేవీ చేపట్టిన రెస్క్యూ మిషన్ వీడియోను విడుదల చేసింది గల్ఫ్ టైమ్స్. ప్రమాదం జరిగిన టైంలో పాక్ రెస్క్యూ రీజన్లోనే ఉంది ఎంవి గౌతమ్ నౌక. ఆ తర్వాత నెమ్మదిగా తూర్పు ఈశాన్య దిశగా కొట్టుకొచ్చింది భారత నౌక. మే 4 రాత్రి భారత జలాల్లోకి ప్రవేశించింది ఎంవి గౌతమ్. ద్వారకకు 262 నాటికల్ మైళ్ళ దూరంలో నౌకను గుర్తించింది ఇండియన్ కోస్ట్ గార్డ్. పరిస్థితిని సమీక్షించేందుకు హుటాహుటిన రాజరత్న నౌకను పంపించింది భారత్. లైట్లు వెలగక సముద్రంలో ఇతర నౌకలకు ప్రమాదకరంగా మారింది ఎంవి గౌతమ్ షిప్. వెంటనే టగ్ బోట్ ఏర్పాటు చేయాలని యజమానికి ఆదేశించిందంటే అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం ఆ విజువల్స్ని మీరు చూడడం జరుగుతోంది RTV స్క్రీన్ మీద. ఎంవి గౌతమ్ను రక్షించేందుకు అక్కడికి చేరుకుంది పాకిస్తాన్ నేవీ. ఆ విజువల్ని మీరు చూడొచ్చు. పాకిస్తాన్ నేవీకి సంబంధించిన ఒక హెలికాప్టర్ అలాగే వాళ్ళ బోట్స్ అక్కడికి చేరుకొని ఎంవి గౌతమ్ నౌకను కాపాడే ప్రయత్నం చేసిన ఆ విజువల్స్ని మీరు చూస్తున్నారు.